మైరావణ పద్యనాట శ్రీరమణి ఇంకా లోటేమున్నది సకల మానవాళికి చేటేమున్నది పాతాళ లంకేశుడైన మైరావణుడు కాళీ మంత్రోపాసకుడై తాంత్రిక మాంత్రిక శక్తులు సాధించి విరాజిల్లుచున్నాడు. ఇక లంకలో రామరావణ యుద్ధము పరాకాష్ఠకు చేరు. ఆ శ్రీరామచంద్రుడు తల్లి కోరిక మేడ తండ్రి మాటను దీప అడవుల కేగెదా సుమనకను తిరస్కృతి వికృతిని గజేసి సీతను కోల్పోయి చింతను సుగ్రీవు మైత్రి చే సుదతి సీతను వెతగా హనుమను బంటుగా ఆదరించే గాలిని తెగటార్చి వానర సేనతో వనధిని దాటి రావణుని దాటే అలవి ఈశను దీవించి అభయమిచ్చే కుంభకర్ణాది వీరులకు వచ్చెనని కుమరుడింద్రజిత్ మరణాన కుంగిపోయి రావణుండొంటిగా నుండే రణము వీడి ఈ పట్టున రావణుడు చేరి అతడు మైరావణుని చేరినట్టు గురిగొలి రణము రసకందాయంలో పట్టు శ్రీరమణి
నీ శక్తి సామర్థ్యముల కన్నా మంత్రతంత్రములే సరియైనవని నా నమ్మకం. మంత్రతంత్రముల చెక్వాని మాయ చేసి నీకు పాదాల లంకకు నేర్పు మీద తెచ్చి కాళికాంబకు బలించి నాడు మనసు కూడా కలిగించి మనుమయ్యా. సరే సరే, నీ మాట ఎందుకు కాదు కదా, కోటితో పోదం దానికి కొట్టలేరా. నేను ఈ రాత్రికి నా మాయామంత్ర ప్రభావమున ఆ రామలక్ష్మణులను కొని వచ్చి రేపు ఉదయమే కాలికకు బలి ఇస్తాం. ఇప్పుడు ఆగిన నైవేద్యము అప్పుడు సమర్పించదు. మన గుట్టుమట్టులన్నీ ఈశ్వరుడున్నాడు. వీడు జాతి ధర్మము, భాతృధర్మము, రాజధర్మములను విస్మరించి శత్రువులకు సేవ చేయు ఆ అధమాధములతో నీకేన భయం? వారిని ఎట్లు గురి గుర్తించాలేదో నేనెరుగుదు. రేపు ఉదయముననే రామలక్ష్మణుల మరణ వార్త నీకు అందగలదు. దీనికి నిశ్చితగా అలంకరేకము గెలుపిక మనదే. ఇప్పుడు నా మనసు కుదురపడినది మామా. నేనేమి సకాలికలైన నా జీర్ణశైలుక దరిచేర్చాను. ఆ రామలక్ష్మణుల మరణ వార్త వినగానే ఆ వానర మొక్కలు నలిపివేశాడు మామా, నలిపివేశాడు. నీ లీలలు అనంతములు, అద్భుతములు. పెరిగి మహావృక్షమై కూడలు దిగి మైరావణుని మెడకు ఉరిత్రాడు కాదు. అంతకన్నా నాకు కావలసినదేమున్నది? నారాయణ ఇక సుగ్రీవాంజనేయులు కడకే కదా కన్నా